అందరికి ప్రత్యేకంగా వందనాలు మాట నేను మీ ముందుంచబోతున్నాను. అదేంటంటే ఉద్యోగం కోసం సిద్ధపడే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉద్యోగం కోసం సిద్ధపడే వాళ్ళు ఉన్నారా? సిద్ధపడుతున్నారా లేదా? ఎంత కష్టపడతారో అలాగే చాలా విషయాలు సిద్ధపడతారు. ఒక సామెత ఉంది, సిద్ధపడకుండా ఏది విజయవంతం కాదు అని. విజయవంతం కావాలి అంటే దానికి ఏం కావాలి? సిద్ధపాటు అవసరం. సిద్ధపాటు లేకపోతే విజయవంతం కాదు. అది అందరూ తెలిసిన సంగతే, కానీ సిద్ధపడరు. అది విచారకరమైన విషయం. గ్రంథం ఏం చెప్తుందో సిద్ధపాటుల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి వినడానికి ప్రయత్నం చేద్దాం. సిద్ధపాటు అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందుగా సిద్ధపాటుల గురించి ఒకటి రెండు మాటలు మీ ముందు ఉంచుతాను. ఒక రాజుగారు సిద్ధపడ్డారంట ఒక పని చేయటానికి. ఒక రాజుగారు సిద్ధపడ్డారట ఒక గొప్ప పని చేయటానికి. ఆ పని చేసే చోటట, ఇప్పుడు గోడ కట్టాలనుకోండి, ఏం ఉపయోగిస్తారు? ఇప్పుడైతే ఇటుకలు సదరంగా ఉంటున్నాయి, ఒకదాని మీద ఒకటి పేర్చడమే. పూర్వకాలంలో గోడ కట్టాలంటే, రాళ్లతో గోడ కట్టాలంటే ఏం చేసేవారు? మట్టి పిడకలు తీసుకున్నారు. రాతిని చెక్కేవారు. మీకు తెలియకపోతే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. మీకు తెలుసండి రాతిని చెక్కేవారు. జకరియా గారు మీరు చూసారా? రాళ్ళు చెక్కేవారు, ఎక్కువ ఉంటే కత్తిరించేవారు. అంతేకాదు, ఒక రాయిని చెక్కిన తర్వాత అక్కడ పెట్టిన తర్వాత కొంచెం ఎత్తుగా ఉంటే ఏం చేస్తారు? సుత్తి తీసుకొని కొంచెం కొడతారు గట్టిగా. అంటే సుత్తే తర్వాత గొడ్డలి, కత్తిరించడానికి గొడ్డలి. సుత్తే గొడ్డలి గోడ కట్టాలంటే ఖచ్చితంగా అవసరం. ఒకప్పుడు అని చెప్తున్నాను. ఇప్పుడు ఆ రెండు అవసరం లేదు. దారం కట్టుకుంటున్నారు, వరుసగా పేర్చుకుంటూ పోతున్నారు. ఒక రాజుగారు ఒక పెద్ద బిల్డింగ్ కట్టించాడు, కొన్ని వందల సంవత్సరాలు ఉండేలాగా. ఆయన ఏం ఉపయోగించలేదో తెలుసా? సుత్తే గొడ్డలి ఉపయోగించకుండా ఆ బిల్డింగ్ కట్టాడంటే ఎవరైనా? సొలొమోను. అంటే సుత్తే గొడ్డలి లేకుండా రాళ్ళు ఎలా చెక్కాడండి? రాళ్ళు చక్కగా ముందుగా చెక్కారు, ఒక చోట చెక్కారు. ఇప్పుడు మీరు ఈ నేషనల్ హైవే మీద బ్రిడ్జిలు కడుతున్నారు, చూసుంటారు. ఒకప్పుడు రాళ్లతో గోడలు కట్టేవాళ్ళు, ఇప్పుడే సిమెంట్ తో తయారు చేసిన వాటిని తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి నిలబెడుతున్నారు. అది ముందే ఏం చేస్తున్నారు? అచ్చు అక్కడ తయారు చేస్తున్నారు. కొంతమంది అంటున్నారు అది ఎలా నిలబడిందండి, ఏమి అతుకులు సిమెంట్ లేకుండా అని అంటారు. ముందుగా సిద్ధం చేశారు వాటిని, అది ఇప్పుడు చేస్తున్నారు. హైదరాబాద్ వెళ్తే రైల్వే ట్రాక్ వేస్తున్నారు, దానికంటే ముందు బ్రిడ్జి కడుతున్నారు, ఫ్లైఓవర్. స్లాబ్ వేయటం లేదు, ఏం చేస్తున్నారు? పెద్ద అంటే సరిపోయినంత భీములు తయారు చేసి ఓ ప్లేట్లు లాగా తయారు చేసి వాటి మీద సెట్ చేస్తున్నారు. అంటే ముందుగా సిద్ధం చేస్తున్నారు. ఇది ఇప్పుడు వచ్చింది 20వ శతాబ్దంలో. 30 అంటే 3000 సంవత్సరాల నాడే సొలొమోను ఆ పని చేశాడు. దేవుని మందిరం కట్టించి. చదవండి అన్నమాట. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 61వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 61వ వచనం.
అయ్యా అంత స్పీడ్ నేను లేను, నువ్వు కుర్రాడివి, కొంచెం నెమ్మదిగా చదువు. అది సర్వం సిద్ధంగా ఉండాలంట అని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పక మునుపు ఆయన ఏం చేశాడో ఇప్పుడు విన్నాం. 6వ అధ్యాయం 7వ వచనం, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. మందిరము కట్టు సమయమున, ఇంకోసారి చదువున్నాను. అది ముందుగా ఏంటంట, ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. అంటే ముందుగా సిద్ధం చేసుకుని వాటిని తీసుకొచ్చి ఒకటి దాని మీద ఒకటి పేర్చారనమాట. ఏం చేశాడు ఆయన? మళ్ళీ చెప్పండి, ఏం చేశాడు? మందిరం కట్టాలనుకున్నవాడు సిద్ధం చేశాడు, సిద్ధం చేశాడు, సిద్ధం చేశాడు, వస్తువుల్ని సిద్ధం చేశాడు. ముందుగా సిద్ధం చేసి అక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ మందిరం కట్టే స్థలంలో కట్టించాడు, ఏర్పాటు చేశాడు, ఒకదాని మీద ఒకటి పేర్చాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. అంటే సొలొమోను ఏం చేశాడు? అది నా పాయింట్. మందిరం కట్టడానికి ఏం చేశాడు? వస్తువుల్ని సిద్ధపరిచాడు. అంటే ఆయన సిద్ధం చేశాడు, సిద్ధం చేయించాడు, సిద్ధపడ్డాడు మందిరం కట్టడానికి. చాలా మంది పని చేయటానికి సిద్ధపడరు. సిద్ధపడకుండానే అనుకోకుండా జరిగిందిలేండి, అనుకోకుండా చేసేయండి మాట్లాడుతూ ఉంటారు. నేను నాడు చెప్పాను ఒక ఆయనకు ఒక మాట. ఉదయాన్నే ఫోన్ చేశాడు, ఏంటి దాని సంగతి అని. అయ్యా నేను నెలనాడు చెప్పాను కదంటే ఆయన అంటున్నాడు. అలా ఉండకూడదు, సిద్ధపడాలి. ప్రతిదానికి సిద్ధపాటు అవసరం, సిద్ధపడాలి, గుర్తుపెట్టుకోండి. రైట్. మన పూర్వీకులు ఏం చేసేవారు తెలుసా? వివాహం జరగాలనుకోండి, వివాహానికి ముందు జరిగే పని ఏంటండి? వివాహానికి ముందు జరిగే పని ఏంటి? అది అప్పుడు పెళ్లి రోజు. దానికంటే ముందు నిశ్చితార్థం. దానికంటే ముందు అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చి నిశ్చితార్థం చేస్తారేంటి? మాట్లాడుకోవాలిగా. వాళ్ళ పెద్దలు వీళ్ళ పెద్దలు దానికంటే ముందు అబ్బాయి చూసి రావటం, అమ్మాయి చూడటం, వాళ్ళ తల్లిదండ్రులు చూడటం, వగేరా వగేరా. ఆ తర్వాత పెద్ద మనుషులు, ఆ తర్వాత నిశ్చితార్థం, ఆ తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి? పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ తెలియాలి. నేను అవన్నీ చేయలేదంటారా? ముహూర్తాలు కదండి, ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? సిద్ధపడతారు. డబ్బులు ఉన్నాయా లేవు, అవన్నీ చేసిన తర్వాత ముందు కదా సిద్ధపడాల్సింది. డబ్బులు లేనివాడు ముహూర్తం ఎందుకు పెట్టుకుంటాడు? అది అయిపోయిందిగా. ఎంగేజ్మెంట్ ప్రధానమే. సరే నేను చెప్తానులే, మీరు కరెక్టే. కానీ నలుగురు పెడతారు. ఏం పెడతారు? నలుగంటే ఏంటి? అమ్మాయి కొంచెం పొలం పనులు చేస్తారు కదా ఆ రోజుల్లో. పొలం పనులు చేస్తే ఎండకి కొంచెం నల్లబడతారు. ఆ సుండి పిండితో స్నానం చేయిస్తే ఒక నెల రోజులో 15 రోజులో, బంధువులు ఉన్న వాళ్ళైతే కనీసం నెల నలుగులు పెట్టేది. భోజనాన్ని పెడతారు. ఆ భోజనానికి పిలిచి, బంధువులు భోజనానికి పిలిచి శుభ్రంగా స్నానం చేయించి మంచి భోజనం పెడతారు. ఎందుకు? పెళ్లికి సిద్ధపాటు. ఒక పాట ఉంది, నలుగుల్లో ఛాయ్ వస్తారట. ఏమొస్తారు? ఒక రకంగా ఉన్నవాళ్ళు మంచి కలర్ వస్తారు. ఎందుకంటే సిద్ధపడి చేస్తున్నారు తల్లిదండ్రులు, లేకపోతే బంధువులు, స్నేహితులు. బైబిల్ మాటలే ఇవన్నీ, సిద్ధపాటు. అప్పుడు ఆ పెళ్లి నాటికి అబ్బాయి లేదా అమ్మాయి
ఎంత రెడీగా సిద్ధమవుతారో. అంతేకాదు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మన పూర్వీకులు చేసిన పనులు. మీకు అందరికి రోజు చేసే పని, మీరేం చేస్తారు? రోజు వంట చేస్తారుగా, చేస్తారా లేదా? ఏంటి చేయలేదా? వంట చేసేవాళ్ళు ఏం చేస్తారు? అన్ని సిద్ధం చేసి పెట్టుకొని, అప్పుడు అన్ని కోసి పెట్టుకొని టకటక తాలింపేసి టకటక అయిపోతుంది. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాల్లో వంట చేసేవాళ్ళు ఉన్నారు. అంతే. దానికంటే ముందు ఏం చేశారు? అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారు. సిద్ధం చేసి పెట్టుకోకపోతే అక్కడ తాలింపు మాడిపోతా ఉంది, ఇక్కడ ఉల్లిపాయ కోసింది అనుకోండి, ఆయిల్ మాడిపోతుంది. ఉల్లిపాయ కోసిన తర్వాత ఇంకోటి కోయాలనుకున్నాను, ఇది మాడిపోతుంది. అలా కాదు. ఏం చేస్తారు? అన్ని ముందుగా. మీలో కొంతమందికి తెలియదేమో, నేర్చుకోండి. వంట చేసుకుంటే తప్పు కాదు, అది అలవాటు చేసుకోవాలి. బయట తిండి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది, వ్యాధులు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు మంచిగా చేసినా వాళ్ళే మనమే, సొంతమే. ఎప్పుడైనా నేర్చుకోండి. ఆడపిల్లలు ఖచ్చితంగా వంట నేర్చుకోండి. నాకు అన్నం వంటం రాదనకండి, కనీసం అన్నమానం వంటం నేర్చుకోండి. ఇది మంచి అలవాటు, తప్పదు. వంట చేయటం నేర్చుకోవాలి. నీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, నీ భర్త ఆరోగ్యంగా ఉండాలంటే, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే వంట చేయాలి. వంట చేయడానికి ఏం కావాలి? సిద్ధపాటు. ప్రతిదానికి సిద్ధపాటు ఉంటుంది. నేను చెప్పింది ఒక మాటే. ప్రతిదానికి ఏం కావాలి? సిద్ధపాటు కావాలి. ఇప్పుడు బైబిల్ నుంచి ఒక మాట వినబోతున్నాం. సిద్ధపడుడు అనేది ఒక ఆజ్ఞ. సిద్ధపడుడు అనేది ఆజ్ఞ. మీకు అర్థం కావడానికి చెప్తాను. మీరు అందరూ స్కూల్కి వెళ్ళిన కదా చిన్నప్పుడు, టైం అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? స్కూల్ దగ్గర బెల్ కొడతారు. బెల్ కొడతారా? ఎన్నిసార్లు కొడతారు? అంటే అర్థం ఏంటి? ఒకవేళ బయట ఆడుకుంటున్నారేమో, వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారేమో, బెల్ అయిన తర్వాత రండి, దగ్గరికి రండి. థర్డ్ బెల్ అయిన తర్వాత లోపలికి వస్తే టీచర్ ఏమంటారు? బయటే ఉండంటారు. అంటారా? కొన్నిసార్లు కొన్ని స్కూల్లో గేటే వేస్తారు. సిద్ధపాటు లేకపోతే ప్రమాదం ఉందని హెచ్చరిక చేయటానికి సిద్ధపాటు. కాబట్టి ఈరోజు మనం కొద్దిసేపు సిద్ధపడుట లేదా సిద్ధపాటు అనే మాటని వినడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఎన్నో సంవత్సరం? 2026. ఈ సంవత్సరానికి మనం సిద్ధపడదాం. ఆ మాటలు కొద్దిసేపు ఆలోచిద్దాం. సిద్ధపడకుండా ఈ సంవత్సరం మీకు విజయవంతం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం మీకు విజయవంతం కావాలంటే, మేలు అనుభవించాలంటే, దేవుడు దయ పొందాలంటే మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి రావాలి. సిద్ధపాటు, సిద్ధపాటు, సిద్ధపాటు. ఇది ఒక ఆజ్ఞ. చదువుదాం అన్నమాట. నిర్గమకాండ గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండ గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం. చాలండి. దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. ఉదయమునకు నీవు సిద్ధపడి, మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండుము. ఏం చెయ్యి? చెప్పరేంటి? సిద్ధపడాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? దానికంటే ముందు ఓడను సిద్ధం చేసుకో. ఓడను సిద్ధం చేసుకో. నువ్వు రక్షించబడాలంటే, నీ కుటుంబం రక్షించబడాలంటే ఏం చేయాలి? ఓడ సిద్ధం చేసుకో. సిద్ధం చేశాడు అతని కుటుంబం రక్షించబడింది. మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమది? ఆ మాట ఇంకోసారి చదవండి. ఏంటి? కొండ ఎక్కి రమ్మని లేదు మోషేని దేవుడు. దానికంటే ముందు ఒక మాట మాట్లాడుతున్నాడు. సిద్ధపడిరా, కొండెక్కో, కొండ శిఖరానికి ఎక్కువ, అక్కడ నేను ఉంటాను. నా సన్నిధిని ఏం చేయమంటున్నాడు?
చదివేటప్పుడే వినాలండి. ఏం చేయమంటున్నాడు? నా సన్నిధిని నిలబడు, నా కోసం కనిపెట్టుకోనుండు. స్కూల్లో టీచర్స్ లేదా లెక్చరర్స్ ఇంకెవరైనా కావచ్చు, వాడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మామూలుగా క్లాస్ రూమ్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? లేచి నిలబడతారు. గౌరవించటం. ఒకవేళ ఇంకే ఆలోచనలో ఉన్నా, ఒళ్ళు బద్ధకంగా ఉన్నా, లేచి నిలబడేటప్పటికి ఆ బద్ధకం పోతుంది, ఆ ఆలోచన పోతుంది. టీచర్ రాగానే కూర్చోండి అంటారు, కూర్చుంటారు. ఇక్కడ వింటారు. ఏమయ్యారు వాళ్ళు? సిద్ధపడ్డారు. మోషేతో మాట్లాడుతున్నాడు, నువ్వేం చెయ్యి? సిద్ధపడి కొండ మీదకి రా, వచ్చి అక్కడ నిలబడు. దేవుని సన్నిధిలో అప్పుడప్పుడు నిలబడాలి. మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు, సిద్ధపడి రా, వచ్చి కూర్చోమాక, నేను వచ్చేదాకా నేను కూర్చోమా, అప్పుడు కూర్చో, నేను వచ్చేదాకా నువ్వేం చేయాలి? నిలబడి ఉండు. మీ భర్త వస్తే ఎంతమంది లేచి నిలబడుతున్నారు? అయ్యా అదేనంటే అయ్యా నువ్వు చెప్పేది అంటారేమో. గౌరవించడం. మీ పిల్లలకి ఆ గౌరవం వస్తుంది. నా మాట అర్థమైందా? మీరు చెప్పక్కర్లేదు. మీకంటే పెద్దవాళ్ళు వచ్చారు అనుకోండి, ఏం చేయాలి? లేచి నిలబడాలి. అప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు ఏం చేస్తారు? మా డాడీ ఎందుకు లేచి నిలబడ్డాడు, అమ్మ ఎందుకు లేచి నిలబడింది, ఓహో పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడాలా అని అర్థమవుతుందా లేదా? నువ్వు నోటితో చెప్తే అర్థం కాదు, నువ్వు చేసి చూపిస్తే అర్థమవుతుంది. దేవుని సన్నిధిని ఏం చేయాలంట? నిలబడాలంట మోషే. మీరు ఎప్పుడైనా పెద్దవాళ్ళు వచ్చి లేచి నిలబడ్డారా? నేనే పెద్దోడిని అయితే అందరు నాకంటే తక్కువ వాళ్ళు అయితే నేను నిలబట్టమేంటి అనుకుంటున్నారా? ఆ ఆలోచన ఉంటే సరైంది కాదు. లేచి నిలబట్టం అలవాటు చేసుకోవాలి. రైట్. ఆజ్ఞ ఇది. ఏమని? సిద్ధపడి రమ్మని ఆజ్ఞ. అది గుర్తుపెట్టుకోండి. సిద్ధపడి రావాలి దేవుని సన్నిధికి. చాలా మంది సిద్ధపడి రారు. బాధపడకూడదు. అప్పుడప్పుడు ఇక్కడ కొంతమంది వస్తూ ఉంటారు, మురికి బట్టలతో వస్తుంటారు. డ్యూటీ నుంచి ఇంటికి పోయి స్నానం చేసి రారు, శుభ్రంగా రారు, సిద్ధపడి రారు. ఏముంది రొట్టె రసం తీసుకోవడమే కదా అనుకుంటారు. ఏమి లేదు, సిద్ధపడలేదు. దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడలేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? సిద్ధపడి రావాలి దేవుని సన్నిధికి. సిద్ధపడి రావాలి. నేను చెప్పడం లేదు, దేవుడు చెప్తున్నాడు. నువ్వు సిద్ధపడి, నేను చదువుతానమాట. నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండుము. రైట్. ఇంకొక మాట విందాం. నిర్గమకాండ గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను. నేను మీ దగ్గరకు వస్తున్నాను, ఆ కొండ మీదకి వస్తున్నాను. నేను వచ్చేటప్పుడు మీరు ఎలా ఉండండి? జవాబు రావాలి మీ నుంచి. నేను వస్తున్నాను కొండ మీదకి, నేను వచ్చేటప్పుడు మీరు ఎలా ఉండాలి? నిలబడి ఉండాలి. సిద్ధపడి ఉండాలి. 15వ వచనం కూడా చదువుదాం. కొంతమంది ఏంటంటే ఈ పని చూసుకొని వెళ్ళొచ్చు అని అనుకుంటుంటారు. అశుభ్రంగా అసిద్ధంగా ఉంటుంటారు, సిద్ధం లేకుండా ఉంటుంటారు. పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నాడు గ్రంథంలో మాటలో. సిద్ధంగా ఉండడం అంటే స్త్రీలకి కూడా దూరంగా ఉండాలి,
నా సన్నిధికి వచ్చేటప్పుడు. ఎవరు చూశారులే అనుకుంటారో, అలా కాదు, సిద్ధంగా ఉండండి, సిద్ధపడి రండి, సిద్ధపడి రండి నా సన్నిధికి వచ్చేటప్పుడు. ఎలా పడితే అలా రావద్దు. నీకు సిద్ధపడి ఉందా? అసలు సిద్ధపడుతున్నావా? అసలు ఇంకా చెప్పాలంటే బైబిల్ మాట ముందు రోజునే, బైబిల్ భాషలో చెప్పాలంటే ముందు రోజున, అంటే ఆదివారానికి ముందు రోజుని, పాత నిబంధనలో శనివారానికి విశ్రాంతి దినానికి ముందు రోజునే ఏ రోజు అంటారు? సిద్ధపడే దినం. అంటే రేపటి కోసం వాళ్ళు సిద్ధం చేసుకుంటారు దేవుని సన్నిధికి. జాగ్రత్తగా ఉండాలి, ఇంకొక పని పెట్టుకోకూడదు. మనం ఎన్ని పెట్టుకుంటాం? ఆ రోజే పెట్టుకుంటాం మన పనులన్నీ. ఇంకా చెప్పాలంటే అసలు ఆదివారంగా ఉండదు అది లేకపోతే అంటారు కొందరు. ఏది లేకపోతే మీకు అర్థమయ్యేది ఇప్పటికే. అయ్యా నేను తినటం తప్ప అనడం లేదు. ఆదివారాన్ని ఎలా ఉంచాలంటే నేను సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆ తర్వాత నువ్వేమైనా చేసుకో. సిద్ధపడి రావాలి, సిద్ధపడి రావాలి దేవుని సన్నిధికి. సిద్ధపడండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. పచ్చిగా చెప్పాలన్నట్టు లేదు ఇక్కడ, దేవుడు పచ్చిగా మాట్లాడుతున్నాడు. అంటే భార్యాభర్తల సంబంధం కూడా ఉండకూడదు నా దగ్గరికి వచ్చేటప్పుడు అని అంటున్నాడు. ముందు రోజే సిద్ధపడాలి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే. ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుని సన్నిధి అంటే. అసలు దేవుడు అంటే చాలా మందికి భయం లేదు. మా దేవుడే కదా అనుకుంటున్నారు. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు అన్నట్టుగా అర్ధరాత్రిలో కూడా. దేవుడు మా దేవుడైనంత మాత్రాన ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే సిద్ధపాటు ఉండాలి. దేవునితో ప్రార్థన చేయాలంటే సిద్ధపాటు ఉండాలి. ప్రార్థన కూడా ఎట్లా పడితే ఎప్పుడు, ఎప్పుడు పడితే ప్రేరేపించబడిన వాడు కాదు ఆదివారం లక్ష్మీనారాయణ గారు. ఇక మీదటప్పుడు అలా అనకూడదు. ప్రేరేపించే ప్లాన్ ఉండాలి, ముందుగా సిద్ధపడాలి, సిద్ధపాటు ఉండాలి. ఆదివారం మిగిలిన రోజులు ఎప్పుడైనా ప్రేరేపించబడిన వాళ్ళు, అది మతశాఖ పని. ప్రేరేపించబడిందంటే ఆయన రెడీ ఉండడు కదా. సిద్ధపాటు, సిద్ధపాటు. దేవుని సన్నిధికి రావాలంటే ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. మరొక మాట చెప్తాను, ఆజ్ఞ. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. మీరు సిద్ధంగా ఉండండి. నేను ఎప్పుడు చెప్తాను అప్పుడు రావడానికి సిద్ధంగా ఉండండి. నాకు స్నేహితుడు ఉండేవాడు, చనిపోయాడండి కరోనా టైంలో. అంటే ఇప్పటిలాగా ఫోన్లు లేవు. చీరాల నేను రేపు వస్తానండి, లేకపోతే పలానా రోజు వస్తానని లెటర్ రాస్తాను. అంటే అప్పుడు ట్రైన్లు కొంచెం అంత కరెక్ట్ గా నడిచేవి కాదు. నేను వస్తానంటే ఆ కార్డు చూసి ఆ రోజంతా నా కోసం కనిపెట్టుకొని ఉంటాను. అవును నేను వచ్చినా కబురు పంపిస్తాను కదా, పిల్లలకి రావచ్చు కదా అక్కడి నుంచి అంటే, మీరు వస్తానన్నారు కదండి, మీకోసం కనిపెట్టుకున్నట్టు నా ధర్మం కదా అనేవాడు. ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. సిద్ధపాటు అంటే ఎప్పుడు వస్తాడో, వచ్చేటప్పుడు మనం ఎక్కడో ఉంటే ఎట్లా? ఏదైనా అంతే. ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాట కోసం కనిపెట్టుకొని ఉండాలి. మరి దేవుడే అనుకోండి, దేవుడి మాట కోసం ఎలా ఉండాలి మనం? ఏం చెప్పరు? చాలా మంది వస్తామని చెప్తారు, రారు. కనీసం నేను ఇవాళ రాలేకపోతున్నాను కబురు కూడా చేయరు. ఫోన్ ఉంది కదా, ఫోన్ మాట్లాడటం కొంతమంది సిగ్గు అంటారు. రాలేకపోతున్నాను ఈ కారణం చేతని చెప్తే వాళ్ళు ఇంకొక పనికి వెళ్తారు కదా, ఆ పని కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఆయన వస్తారని. ఆయన చెప్పడం మర్చిపోతాడు. మర్చిపోవడం కాదు, నిర్లక్ష్యం. ఏమి లేదు, సిద్ధపాటు లేదు. సిద్ధపడాలి, ప్రతిదానికి సిద్ధపాటు అవసరం. సిద్ధపడాలి. ఇదిగో యెహోషువ చెప్తున్నాడు, మీరు ఫలానా చోట కనిపెట్టుకొని ఉండండి, సిద్ధంగా ఉండండి. నేను ఎప్పుడు చెప్తే అప్పుడు రండి. సిద్ధంగా ఉండాలి, ఇది ఆజ్ఞ. ఇంకొక మాట విందాం, మత్తయి సువార్త 24:44.
మీరు అనుకోని ఘడియలో నేను వస్తాను. మీరు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మీరు మాట్లాడకపోతే నేను కూడా మాట్లాడలేను. అది సిద్ధంగా ఉండాలి. మీరు వింటున్నట్టు గుర్తేంటంటే జవాబు ఇవ్వటమే. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను వస్తాను ఒకరోజు, వచ్చేటప్పుడు మీరు ఎలా ఉండాలి? అప్పుడు సిద్ధపడదామా? నేను చెప్పరేంటి? అప్పుడు సిద్ధపడదామా, వచ్చేటప్పటికి సిద్ధంగా ఉందామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఒకవేళ యేసు ప్రభు ఇప్పుడే వస్తే, నా పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయండి. పెండింగ్లు అంటే కుదరవు. సిద్ధంగా ఉండాలి. ఆజ్ఞ అది. పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి పత్రిక 15వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఏంటంట? ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. నేను మాట్లాడుతున్నాను, ఒక్కటే మాట ఎంతసేపు చెప్పింది. ఏంటది? ఆజ్ఞ. ఏంటా ఆజ్ఞ? సిద్ధంగా ఉండడం దేవుని ఆజ్ఞ, యేసు ప్రభు ఆజ్ఞ, భక్తుల ఆజ్ఞ. రెండో మాట చెప్తాను, సిద్ధపడలేని ఏది జరగదు, విజయవంతం కాదని ముందు నేర్చుకున్నాం. మన పూర్వీకులందరూ ఏ పని చేసినా సిద్ధపడి చేశారు కాబట్టే వాళ్ళ పనులు శాశ్వతంగా ఉన్నాయి. ఇప్పుడు చేసే వాళ్ళ పనులు పూర్వకాలంలో బిల్డింగ్లు కట్టారు, ఇప్పటికే ఉన్నాయి స్థిరంగా. ఈ మధ్యలో కొందరు బిల్డింగ్లు కడుతున్నారు. నాకు తెలిసి ఒక చర్చ్ బిల్డింగ్ ఒక 40 సంవత్సరాలు 3 సార్లు కట్టారు. అంటే 3 సార్లు కూల్చివేశారు. ఏంటయ్యా అంటే సిద్ధపాటు లేకుండా కట్టారు హడావుడిగా. చివరిసారి నేను కలుగు చేసుకొని, మీకు డబ్బులు లేకపోతే నేను పలానా వాళ్ళ చేత తిప్పిస్తాను, మరి తిరిగి తీర్చే పని అయితేని కొంత బంగారం పెడితే వాళ్ళు అతను డబ్బులు ఇచ్చాడు, గట్టిగా కట్టుకున్నారు. ఇప్పుడు స్థిరంగా బ్రహ్మాండంగా ఉంది. 3 సార్లు కట్టాల్సిన పని లేదయ్యా, ఒకసారే కట్టుకుంటే 100 ఏళ్ళు ఉంటుంది అది స్థిరంగా. మీరు ఎందుకంత తొందరపడతారంటే డబ్బులు లేకపోతే ఏం చేసేవాళ్ళు? డబ్బులు లేకపోతే మానుకోండి, అంతేగాని కట్టి మళ్ళీ వాడుకోవటం, కట్టి మళ్ళీ పట్టడం, 3 సార్లు వాడుకోవటం ఏంటి అని హెచ్చరిక చేశాను. చివరిలో గట్టిగా కట్టుకున్నారు, ఇప్పుడు స్థిరంగా ఉంది. సిద్ధపాటు లేకపోతే ప్రమాదం ఉంది, సిద్ధపడాలి. ఇది ఆజ్ఞ. రైట్. సిద్ధపడిన వారు, ఇది ఆజ్ఞ. రెండవ మాట సిద్ధపడిన వారు. చదువుదాం మాట. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ న్యాయాధిపతులు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలులో యుద్ధశాలులు ధైర్యము కనబరచిరి, ప్రజలు సంతోషముగా. అయ్యా, సిద్ధపాటు 2 రకాలు. ఏంటి గోళ, ఇది తప్పదా నాకు అని తప్పక చేసేవారు, సిద్ధపడేవాళ్ళు కొందరు ఉన్నారు. ఆయన మాట వినకపోతే ఏమని అనుకుంటాడేమో. సిద్ధపడరు, అసలు సిద్ధపడి లేరు వాళ్ళు. అనుకుంటారని నువ్వు చేయకూడదు, సిద్ధపడి చేయాలి. చాలా మందికి సిద్ధపాటు ఉండదు. ఇక్కడ మరలా విన్నాం 2వ భాగం. ప్రజలు సంతోషముగా నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధపాటు ఎలా ఉండాలో తెలుసా? సంతోషంగా ఉండాలి. చాలా మంది సిద్ధపడతారు కానీ సంతోషం ఉండదు. తప్పక చేస్తున్నాను. చాలా మంది తప్పక కాపురం చేసేవాళ్ళు ఉంటారు, మీరు కాదులే.
నిజమా కాదా? ఏంటి నా కర్మ? కర్మ కాదది, దేవుడు పెట్టాడు. కర్మ అనుకోకూడదు. ఒకవేళ నీకు బాధ అయితే సంతోషంగా ఉండు, సంతోషంగా సిద్ధపడు, సంతోషంగా చెయ్యి. సంతోషం లేకుండా చేస్తే అది మంచిది కాదు, ఆశీర్వాదం కాదు. ఏది చేసినా సంతోషంగా చేయాలి, సిద్ధపడి చేయాలి. ఆ సిద్ధపాటు కూడా ఎలా ఉండాలంటే సంతోషంతో సిద్ధపడాలి, సంతోషంగా సిద్ధపడాలి. ఆయన చెప్పాడు కాబట్టి చేస్తున్నాను, ఆయన చెప్పాడు కాబట్టి చేయటం కాదు. సంతోషంగా చెయ్యి, సంతోషంగా సిద్ధపడి చెయ్యి. రైట్. ఇశ్రాయేలు ఎవరితో యుద్ధం చేయాలంటే ఎలా ఉన్నారు చెప్పండి? ప్రజలు ఎలా ఉన్నారు? వాళ్ళని జయించడానికి సంతోషంగా ఉన్నారు. దేవుడు ఆజ్ఞాపించాడు, ఇది దేవుని పని, దేవుని మాట, దేవుని ప్రజలం, మనం సంతోషంగా సిద్ధపడదామని సంతోషంగా సిద్ధపడ్డారు. నువ్వు ఏ పని చేయడానికి సంతోషంగా సిద్ధపడుతున్నావా? కాలక్షేపం కోసం చేస్తున్నావా? చాలా మంది కాలక్షేపం కోసం చేసేవాళ్ళు ఉంటారు. కాలక్షేపం కోసం చేయకూడదు, చురుగ్గా ఉండాలి. ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే కాదు. ఏమొచ్చింది అంత తొందర అని కాదు, చురుగ్గా ఉండాలి, సంతోషంగా సిద్ధపడాలి. కొరింథీ పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. చాలు నాయనా, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధముగా ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తున్నారు. సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుతున్నాను. అంటే ఒక పని చేయడానికి పౌలు గారు కొరింథీయులకు మాట్లాడాడు. మేము సిద్ధంగా ఉన్నామండి అన్నారు. పేదలకు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి అన్నారు. మొన్న వరద వచ్చింది, ప్రకటన చేశాను, మీలో చాలా మంది సిద్ధపడ్డారు. నేను అని మీ బట్టలు తీసుకొచ్చి, కొన్ని మంచి కూడా తీసుకొచ్చి, ఆ పోనీలే పాపం వారు వరదల్లో ఇబ్బంది పడ్డారని చెప్పి మీరు చాలా మంది బట్టలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, రైస్ ఇచ్చారు. ఏంటది? ఆ పేదలకి, ఆ అన్ని పోగొట్టుకున్న వాళ్ళకి ఏం చేయడానికి? సహాయం చేయడానికి. వారు, అయ్యా మీరు ఎప్పుడు వచ్చి మాకు వాక్యం వినిపించలేదు, ఒక్కసారే వచ్చారు, అది ఆ ఊరు కాదు, వేరే ఊరు వచ్చాను అక్కడికి. అయినా మేము ఒక మాట చెప్తే ఇంత ధనము, ఇంత బియ్యము, బట్టలు ఇచ్చారంటే ఇన్ని సంఘాలు మేము చూసాం, కానీ మీలాంటి సంఘాన్ని మా దగ్గరకు వచ్చి ఆదరించిన వాళ్ళు లేరని బోరమన్నారు. వారు మీకు అందరికీ వందనాలు చెప్పారు. ఇప్పుడు రేపు 9వ తేదీ కూడా మరలా నేను అక్కడికి వెళ్తున్నాను మీటింగ్. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, కొరింథీయులు ఏమయ్యారంట? సిద్ధంగా ఉన్నానంట పేదలకు సహాయం చేయడానికి. నువ్వు ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకు చేయాలనుకుంటున్నావా? అవసరమైన వాళ్ళకి సహాయం చేయాలి, అవసరతలో ఉన్న వారికి. అయితే ఊరుకుండే వాళ్ళకి కాదు. ఊరికే ఉండేవాళ్ళు చాలా మంది నాకు కూడా సహాయం చేయొచ్చు కానీ అడిగేవాళ్ళు ఉంటారు. ఊరుకునేవాళ్ళు సహాయం పొందడానికి కూడా తగిన వాళ్ళు కాదు. వాళ్ళు పని చేస్తుంటే చాలకపోతే కష్టం అంటే వాళ్ళకి సహాయపడాలి. పని చేయకుండా ఊరికి ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి ఎందుకు సహాయం చేయాలి? సోమవారం చేసినట్టే. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట చెప్పారు, అసలు ఈ భిక్షాటం లేకుండా చేద్దామంటున్నాడు. నేనైతే ఆ మాటకు అభినందిస్తున్నాను ఆయన. ఎందుకో తెలుసా? ఎవరైనా బీదవాళ్ళు ఉంటే, వికలాంగులు ఉంటే వాళ్ళకి ధనం అందుతుందా లేదా? వృద్ధాప్య పెన్షన్ వస్తుందా అందరికీ? ఒకటి. రెండవది, వికలాంగులకైతే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇంకా ఎందుకు వాళ్ళు భిక్షాటం చేయటం? అలవాటు, అలవాటు. అటువంటి వాళ్ళకి మనం ఏం చేయకూడదు? సహాయం చేయకూడదు.
నిజంగా అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. ఇంటి పట్టుకునే ఉండి ఊరికినే నాకు సాయం చేయొచ్చు కదా అని అడిగే వాళ్ళకి సాయం చేయకూడదు. చేస్తే తప్పు అవుతుంది. పాత్ర మెరుగని ఇవి. రైట్. అక్కయ్య వాళ్ళు ఏమయ్యారు? కొరింథీయులు ఏమయ్యారు? సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా అవసరమైతే సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవసరమైన వాళ్ళకి అది గుర్తుపెట్టుకోండి. ఊరికి ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళకి కాదు. తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నాయన నువ్వు చదవదులే, కొంచెం దూరం అవుతుంది నాకు, నేను చదువుతాను లేదా సమీపస్తులు చదువుతారు. మీరు మాకు బహు ప్రియులై ఉంటుంది గనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రముగాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు. అయ్యా, ఎవరైనా మాట అనగలరా? వాడి కోసం నేను ఎందుకు చావాలంటారా? నాకేంటా కర్మ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. పౌలు అంటున్నాడు, తనతో పాటు సువార్తలు వాళ్ళతో కలుపుకొని మాట్లాడుతున్నాడు. మేము మీకు సువార్త ప్రకటించడమే కాదు, అవసరమైతే మీకోసం ఏం చేస్తాం? ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నీ భార్య కోసం అలా చేయగలవా? అవసరమైతే. నాకు తెలిసిన మంచి భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా ఆదర్శవంతులని నేను అనుకున్నాను ఒకప్పుడు. ఆమెకి బాగోలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేయాలి, రక్తం కావాలన్నారు. మీరు పుష్టిగానే ఉన్నారు, రక్తం ఎక్కువ ఉంది, మీరు ఇవ్వండి అన్నాడు భర్తతో. అయ్యా నేను మాత్రం ఇవ్వను అన్నాడు. డబ్బులు అయితే ఇస్తాను కానీ ఏమివ్వను, రక్తం ఏమన్నా. అర్జెంట్ అంటే ఏమైనా పర్లేదు, ఆమె చచ్చిపోయినా పర్లేదు కానీ నేను మాత్రం రక్తం ఇవ్వను అన్నాడు. తర్వాత అప్పుడు అనిపించింది వాళ్ళు ఆదర్శవంతులు కాదు. ఆయన సంగతి ఎప్పుడు బయటపడుతుంది అంటే అటువంటి అప్పుడే బయటపడేది, మాటల్లో కాదు. తర్వాత వెంటనే ఒక అతను వచ్చి నేను ఇస్తానండి అన్నాడు. మన సంఘంలో కూడా ఒక యవనస్తుడు ఉన్నాడు, ఇప్పుడు గుడ్లూరులో ఉంటున్నాడు. హరిబాబేనా? ఎప్పుడు అవసరం అయితే, ఎవరికి అవసరం అయితే ఒంగోలు పోయి మరి రక్తం ఇచ్చొస్తూ ఉంటాడు. అవసరం అయితే రక్తం ఇచ్చొస్తూ ఉంటాడు. చాలా సార్లు ఇచ్చాడు ఇప్పటికే. మీరేనా మెసేజ్ పెట్టింది? థ్యాంక్ యూ. కనుక అవసరాన్ని బట్టి సహాయపడటం తప్పు కాదు. ప్రాణం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి పౌలు గారు. మీరు ఎప్పుడైనా దానికోసం సిద్ధంగా ఉన్నారా? నేను పోయిన వారం కూడా చెప్పాను, అయ్యా మీరు పనులు చేసుకునేవాళ్ళు కదా, నాతో పాటు వస్తే మీకు 2 రోజులు పని నష్టం అవుతుంది, డబ్బులు మళ్ళీ సమయం వ్యర్థం అవుతుందంటే మేము కూడా దేవుని పనిలో కొద్దిగా సహకారంగా ఉండాలనే ఉద్దేశంతో వస్తున్నాం అన్నారు. నేను అభినందిస్తున్నాను ఆ మాటను బట్టి. అలా అవసరమైతే సహాయం చేసేలాగా ప్రాణం ఇవ్వడానికి కూడా పౌలు గారు సిద్ధంగా ఉన్నారు. నువ్వు సిద్ధమా దేనికోసమైనా? పౌలు గారు అయితే సిద్ధంగా ఉన్నారు, ఇశ్రాయేలు సిద్ధంగా ఉన్నారు, కొరింథీయులు సిద్ధంగా ఉన్నారు. ఆయన చెప్పడమే కాదు మీరు సిద్ధంగా ఉండమని, నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అవసరమైతే ప్రాణం ఇస్తాను అంటున్నాడు పౌలు గారు. చదువుదాం రోమాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. నా వలన అయినంత మట్టుకు రోమా పట్టణంలో ఉన్న మీకును దేనికంటా సిద్ధంగా ఉన్నాడు? సువార్త ప్రకటించడానికి పౌలు గారు సిద్ధంగా ఉన్నాడట. రోమా పట్టణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడండి. వాళ్ళ ఊరు కాదు. అంటే సువార్త చేయడానికి ఎంత ఆతృత కలిగి ఉన్నాడో పౌలు గారు. దేనికి? సువార్త చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నావా ఏదైనా పని, దేవుని పని కోసం? రైట్. ఇంకో మాట విందాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం.
మా ఏలిన వాడివైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధంగా ఉన్నాము. చాలండి. ఇదిగో సౌలు గారి దగ్గర సేవకులు ఉన్నారు. సేవకులు అంటున్నారు, మీరు మాట మాత్రం చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాము. మీరు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయ్యా, నువ్వెప్పుడైనా నేను సిద్ధంగా ఉన్నాను, మీ ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నాను అనగలిగిన వాడవా? మీకేం కావాలి, నన్ను ఏం చేయమంటారని అడిగారు ఎప్పుడైనా మీరు? చెప్పిందే చేయరా మీరే? ఎందుకండి కుటుంబం సంగతి అంటారేమో? అసలు బైబిలే కుటుంబం. భర్త అంటే భర్త ఆజ్ఞ కోసం కనిపెట్టుకొని ఉండాలి. ఏం చెప్తాడో చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను చేయలేను కానీ నువ్వే చేసుకుంటారా? ఆజ్ఞ కోసం కనిపెట్టుకోనాలి. ఏం కావాలని అడగాలి. నన్ను ఏం చేయమంటారు మీకోసం? ఇది సిద్ధపాటు అంటే. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అందుకని మీరు కఠినంగా ఉండకండి. ఆమె అలాంటి మనసు వచ్చేలాగా మీరు నడుచుకోండి. రైట్, ఇంకో మాట చదువుదాం. 25వ అధ్యాయం 41వ వచనం. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 25:41. 25:41. ఆమె లేచి నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు, నా ఏలిన వాని దాసురాలు నవ్వుటకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి. అయ్యా, ఇక్కడ వినండి ఒక మాట. ఒక స్త్రీ అంటుంది రాజుగారితో, అయ్యా రాజుగారు, ఇంకా రాజు కాలేదు, ఆయన రాజు కాలేదు, రాజు అవుతాడని నాకు తెలుసు ప్రవచనాన్ని బట్టి. దావీదుతో మాట్లాడుతుంది, అయ్యా మీ దాసురాలను, మీ సేవకులు ఉన్నారే, ఆ సేవకులు పాదాలు కడగడానికి నేను. ఆమె స్థితి ఏంటో తెలుసా మీకు? ఆమె స్థితి ఏంటో తెలుసా? చాలా ధనవంతురాలట, చాలా గొప్ప ధనవంతురాలు. అయితే ఆమెను కలుసుకున్నాడు దావీదు. ఆమెను ఎదుర్కొని పోయాడు. ఆమె ఆయన ఎదుర్కొని పోయింది. ఆయన ఉన్న చోటుకు వెళ్ళింది. దావీదుతో మాట్లాడుతా, రాజా నాకు రాజు కాలేదు, అయ్యా నేను ఎలాంటి దాన్ని అంటే, మీ పాదాలు కడగడానికి నేను తగిన దాన్ని కాదు, మీ సేవకుల పాదాలు కడగడానికి నేను. చెప్పరేంటి? సిద్ధంగా ఉన్నా. ఆమె ఎవరు? సంపన్నురాలు. వీళ్ళెవరు? దావీదు సేవకులు. మీ సేవకులు పాదాలు కడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తను ఎంతగా తగ్గించుకుందో ఎవరు గుర్తొస్తున్నారు చెప్పండి? మన ప్రభు అయిన యేసు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. వీళ్ళెవరు? శిష్యులు, సాధారణమైన వారు. కానీ ఆయన పాదాలు కడిగాడు. వారి పాదాలు. యేసు ప్రభు వారు ఇంచుమించుగా 200 సంవత్సరాల తర్వాత, 2000 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత పనిచేశారు. యేసు ప్రభు కంటే ముందుగా 1000 సంవత్సరాల నాడు దావీదు. ఆనాడే చేసింది ఆమె. చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఆజ్ఞాపిస్తే మీ దాసుల పాదాలు కడుగుతాను. మీరు ఎవరికైనా సేవ చేయడానికి ఇష్టపడతారా? మురిగ్గా ఉన్నాడు, పేదవాళ్ళు, అసహ్యంగా ఉంది అని చేదరించుకుంటారా దేవుని పిల్లల్ని? దాసుల మీ దాసుల పాదాలు కడగడానికి నేను. అందుకే ఆమె తరువాత దావీదుకు భార్యగా మార్చబడింది. ఎంత గొప్ప స్థితి ఆమెది! ఎంత తగ్గించుకుందో ఆమె అంత హెచ్చించబడింది. స్నేహితుడా, సోదరి, మరలా వినండి, ఈ స్థితి మనకు రావాలి. సిద్ధంగా ఉండాలి. దేనికైనా సిద్ధంగా ఉండాలి. రాజుగారి పాదాలు కడగడం గొప్ప. రాజుగారి పాదాలు కడగడానికి కదా ఆమె సిద్ధంగా ఉంది.
ఎవరి పాదాలు? దావీదు సేవకుల పాదాలు. నీకు ఆ స్థితి ఉందా? దానికి సిద్ధంగా ఉంటావా? ఎవరినైనా చేర్చుకోవడానికి, ఎవరికైనా ఆతిథ్యం ఇవ్వడానికి, ఎవరికైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మేము 30వ తేదీన తిరుపతి వెళ్ళాం. తిరుపతి వెళ్తే ఒకరోజు మన దగ్గర మీటింగ్కి వచ్చాడు ఒక ఆయన అంటున్నాడు భాస్కర్ గారితో, మీరు అతిథి ప్రియులండి అని అంటున్నాడు. అదేంటంటే ఆయనకు అర్థమైపోయింది, మనం భోజనం పెట్టాం కదా. నేను చాలా చోట్లకు వెళ్ళాను, మీలాంటి పరిచర్య ఎవరు చేయలేదని అంటుంటే నాకు సంతోషం. ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన నన్ను చూడలేదు. అంటే నేను గొప్ప చెప్పడం లేదు. మనం ఎలా ఉండాలంటే అన్నిటికి సిద్ధంగా ఉండాలి. పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవసరమైతే పాదాలు కడగడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరి పాదాలు? గొప్పవారి పాదాలు కాదు, సేవకుల పాదాలు కడగడానికి సిద్ధంగా ఉండాలి. మన దేవుని కుమారుడు యేసు ప్రభువారే ఆయన శిష్యుల పాదాలు కడిగితే మనం ఎంతండి? సిద్ధపాటు. తరువాత సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 15 వచ్చింది. 15 సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 15 వచ్చింది. ఇలాగ మనవి చేసిరి, నీ దాసులమైన మేము ఆ ఏలిన వాడవును రాజునగు నీ సెలవు ఇచ్చినట్లు చేయుటకు సిద్ధంగా ఉన్నాము. విన్నారా? ఆయన అంటున్నారు, అక్కడున్న దావీదు సేవకులు అంటున్నారు, అయ్యా మీరు మాట చెప్పండి, మీరు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అమ్మా, నేను ఒక మనవి చేస్తున్నాను మీకే ముఖ్యంగా పిల్లలు, మీకే. మీ తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఏం చేయాలో తెలుసా? డాడీ నన్ను ఏం చేయమంటారు? ఈరోజు నా పని ఏంటి? డాడీ ఈరోజు నా పని ఏంటి? మమ్మీ నా పని ఏంటి? నేనేం చేయాలి అని ఎప్పుడైనా మీరు అడిగారా? చెప్పింది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? మరలా చెప్తున్నాను ఈ మాట. పిల్లలైతే తల్లిదండ్రులకి ఏం చెప్తారని ఎదురు చూస్తూ ఉండాలి. భార్య అయితే మీకు కొంచెం కోపం రావచ్చు, కానీ నేను మాట్లాడకుండా ఉండకూడదు. ఎందుకంటే తీర్పులో నేనే లెక్క చెప్పేది. వాళ్ళకి ఏం చెప్పావు నువ్వని. భార్య అయితే భర్త ఏం చెప్తాడని కనిపెట్టుకొని ఉండాలి. ఏం చెప్తాడా, ఏం చేయాలని ఎదురు చూస్తూ ఉండాలి. నేను ఇంతకు మునుపు చెప్పాను, 3 ముళ్ళలో ఒక ముడి. ఏం ముడి అది? 3 ముళ్ళు వేస్తారు కదా వివాహం రోజు. ఒక ముడి ఏంటి అది చెప్పాను. ఎవరు చెప్తారు? ఇన్నాళ్ళు ఉందా గుర్తు? నేను చెప్తాను, మరలా గుర్తు పెట్టుకోండి. పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పెళ్లి చేసుకోబోయే వరకు కూడా గుర్తుండాలి. ఇంకెన్నడానికి మర్చిపోవద్దు. ఏంటో తెలుసా? నీ చేత సేవ చేయించుకోవడానికి మీ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు అనుమతించారు అని. దేనికి? మాట రావట్లేదు. మీరు కాదు చెప్పాల్సింది, వీళ్ళు కదా. ఎంతమంది సేవ చేసేవాళ్ళు ఉన్నారు? ఎంతమంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుని పిల్లలంటే అలా ఉండాలి. అది అసలు పూర్వీకులైతే ఇప్పటికీ కొంతమంది వారి సేవ చేయడంలో వారి జన్మ ధన్యమైనట్టుగా ఫీల్ అవుతారు. నువ్వైతే ఏం మొగుడు అని బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు వాళ్ళ మీద కన్నేసి ఉంచుతారు. గుర్తుపెట్టుకోండి. నీ బుద్ధి సరైంది కాదంటాడు దేవుడు. నీకు విధేయత లేదు అంటాడు. ఎవరి కోసం కనిపెట్టుకున్నాడంటే భర్త మాట కోసం కనిపెట్టుకు ఉండాలి. ఎదురు మాట్లాడడం కాదు, చెడ్డవాడైనా ఎదురు మాట్లాడకూడదు. మీ పిల్లలు మీకు ఎదురు మాట్లాడితే ఎలా ఉంటుంది? బాధ కాదా? మరి నీకెందుకు అది బాధ? మాట్లాడకుండగా ఆయన ఏం చెప్తాడని నేను మరలా చెప్తాను ఈ మాట. ఇక్కడ దావీదు సేవకులు ఉన్నారు. అయ్యా నువ్వేం చెప్తావు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ అధికారి, నీ శిరస్సు. ఇందాక పాట పాడారు కదా ఆయన. ఏంట పాట? గుర్తుంది నాకు. శిరస్సు కదా. శిరస్సు చెప్పినట్టుగా వినాలి కదా శరీరం అంతా. నేను వినను, నేను లోబడను, నానింతే,
అంటే నువ్వు సరైన భార్యవు కాదు, సరైన దేవుని బిడ్డవు కాదు. దేవుని బిడ్డ అంటే విధేయుడు. మాట కోసం కనిపెట్టుకుని నన్ను చేయమంటారు అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉండాలి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆయన మాట్లాడటమే తక్కువ. ఎప్పుడెప్పుడు మాట్లాడతాడో ఎప్పుడెప్పుడు విందాను, ఆయన మాట కోసం కనిపెట్టుకొని ఉంటుంది. నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. ఆయన మాట కోసం ఏం చేయమంటారండి అని ఉంటుంది, మౌనంగా ఉంటాడు. చెప్తే నేను రెడీగా ఉన్నాను అంటుంది. అప్పుడు చెప్తాడు ఆయన. ఒక మాట చెప్తే మొత్తం చేస్తుంది. నువ్వు అలా ఉన్నావా? ఉంటే నువ్వు దేవుని బిడ్డవే. ఒకవేళ లేకపోతే నువ్వు బాప్తిసం పొందినా రొట్టె విరిచినా నీకు దేవుడికి సంబంధం ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డవు కాదు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని బిడ్డనని. నీ భర్తకు లోబడకపోతే దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టే కదా. అది కూడా చదువుదాం. అయితే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 41వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 41వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 41వ వచనం. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు 8:61 పొరపడ్డాను. 61. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి. అయ్యా వినండి, 61 నేను చదువుతాను. దేవుడు నియమించిన కట్టడను అనుసరించి నడుచుకొనుటకును. ఏంటంట? దేవుడు నియమించిన కట్టడను అనుసరించి నడుచుకొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటకును. ఆయన చేసిన ఏంటంట నిర్ణయము. వివాహం అనేది ఏంటి? ఎవరు చేశారు? దేవుడు చేశాడు. వివాహం అనేది ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయము. దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయము. భార్యాభర్తల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయానికి ఏం చేయాలంటే చేయకున్నటువంటి గైకొనటం, ఆచరించడం. దాని నుంచి తప్పించుకుంటానన్నావు అనుకో. యోనా నినేవేకి వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్తానన్నాడు? తర్షీసుకు వెళ్తానన్నాడు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఏం జరిగింది? కాబట్టి జాగ్రత్త. నియమం ఇది. భార్య భర్తకు లోపడాలని ఏంటది? నియమం. ఆ నియమాన్ని గైకొన్నటువంటి లోబడాలి. ఆయన నియమానికి లోబడాలి. నియమానికి లోబడలేదంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నేను ఆదివారం రొట్టె విరుస్తానండి, క్రమంగా దేవుని సన్నిధికి వస్తానండి, నేను అన్ని బాగానే ఉన్నాను, నేను నీతిమంతురాలు నువ్వు అనుకుంటే ప్రయోజనం లేదు. అసలు దేవుని నియమాన్ని అతిక్రమించామంటే నీకు దేవునికి సంబంధం లేదు. ఇది దేవుని మాట. సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలి? చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరు చెప్పింది? మీ అమ్మ చెప్పింది, మీ నాన్న చెప్పింది కాదు. వాళ్ళు ఏమైనా చెప్తారు. వివాహం అయిన తర్వాత మీ అమ్మ నీ నాన్న ముఖ్యం కాదు. చాలా మంది చెడగొట్టే తల్లులు కూడా ఉంటారు. పెద్దవాళ్ళు అసలు కాపురాలు తీసేదే వాళ్ళు. చాలా కుటుంబాలు పతనం అవడానికి తల్లులే. మీరేం బాధపడొద్దు. అందరూ కాదు, కొందరు చెడగొట్టే తల్లులు ఉంటారు. వాళ్ళ మాట కూడా వినకూడదు. భర్త మాట వినాలి. చెడ్డవాడైనా వినాలి. దైవ నియమం ఇది. ఇంకోసారి చదువుతా నేను. దేవుడు నియమించిన కట్టలను అనుసరించి నడుచుకొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటకునంటే గైకొనుటకును. దేవుడు నిర్ణయాలు చేశాడు, వాటిని గైకొనాలి. మీ హృదయము మీ దేవుడిని యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండును గాక. ఈ రోజు మీరు తీర్మానం చేసుకోండి. 2026 మొదటి సంవత్సరం మొదటి ఆదివారం ఏమని? నేను నా భర్త మాటకు లోబడతాను, సిద్ధంగా ఉంటాను, ఆయన ఏం చెప్తానని కనిపెట్టుకొని ఉంటాను అని అంటే నువ్వు దేవుని బిడ్డవే. ఒకవేళ అలాంటి స్థితి నీకు లేకపోతే నీకు దేవుడికి సంబంధం లేదు. ఇది బైబిల్ అంటే అందరూ చెప్పరు, కఠినంగా ఉంటుంది. అందరూ చెప్పలేదు కాబట్టే బాగా ఉన్నారు లోకంలో వాళ్ళు. బైబిల్ ఇది చెప్తుంది. సిద్ధంగా ఉన్నావా? ఈ రోజు నుంచే నీకు నీ భర్తను నియమించాడు.
ఆయనకు లోబడటం దైవ నియమం. నేను లోబడిని ఎవడేమన్నా. ఒక ఆవిడ అంది, నేను నా భర్తకి నా పిల్లలకి మాట్లాడతాను కానీ ఇంకెవరికి విన్నంది. చాలా మంది విన్నారు, నవ్వుకున్నాం. చాలా మంది ఉంటారు అటువంటి వాళ్ళు. అది గొప్ప అనుకుంటారు వాళ్ళు. గొప్ప కానే కాదు, అంతకంటే చెడ్డ మరొకటి లేదు. ఒకవేళ నీ ఎదురుగా నువ్వు మంచిదని అనుకోకపోవచ్చు, నా ఎదురుగా ఎవరు నన్ను చెడ్డవాళ్ళు అనరు. నన్ను గురించి చాలా మంది చెప్పుకుంటారు. ఎవరు చెప్పుకుంటేమి, నేను కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ గా ఉంటానికి అలవాటు చేసుకోవాలి. రైట్. ఇంకో మాట విందాం. దావీదు సేవకులు ఏమంటున్నారు? మీరు ఆజ్ఞ ఇవ్వండి, మేము ఆచరిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. యేసు ప్రభు దగ్గరికి వద్దాం. 26:41. శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు అయ్యా ఇంకోసారి చదువున్నాను అన్నమాట. యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు, నా ఆత్మ సిద్ధముగా ఉన్నది, శరీరము. నువ్వు ఎప్పుడైనా అన్నావా మాట? నేను రెడీగా ఉన్నాను నా భర్త మాట వినడానికి, మా తల్లిదండ్రుల మాట వినడానికి. నేను చాలా సార్లు చెప్పాను, గొప్ప చెప్పడం లేదు. మా తల్లిదండ్రులకి ఎదురు మాట్లాడలేదు నేను. వాళ్ళు మంచి వాళ్ళని ఎదురు మాట్లాడలేదు అనుకో మాకండి, చెడ్డవాళ్ళని ఎదురు మాట్లాడలేదు. ఎదురు మాట్లాడలేదు అంతే. ఎదురు మాట్లాడితే గొప్పే ఉందండి. ఇంకా మా తల్లిదండ్రులు, మా అన్నయ్య ఉండేవాడు, చనిపోయాడు 2 సంవత్సరాల క్రితం. ఆయన కూడా ఎదురు మాట్లాడలేదు. అంతే, ఎదురు మాట్లాడకూడదు, పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇక భర్తకి ఎదురు మాట్లాడావంటే అసలు నువ్వు ఏమనాలి? మాట్లాడకూడదు. నువ్వేం చెప్తావో నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా ఉండాలి. దేవుని పిల్లలంటే, దేవుని పిల్లలంటే నియమం ఇది. రైట్. మరొక మాట విందాం. యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు, నేను సిద్ధంగా ఉన్నాను చావడానికి, కాకపోతే శరీరం అబ్బా సిలువ మొయ్యలేని భయంగా ఉంది, కానీ నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆత్మ ఏంటది? వెంకటేశ్వర గారు వింటున్నారా? ఏం సిద్ధం? రైట్, బాగా వింటున్నారు. ఆత్మ సిద్ధం. అంతేగాని అప్పులో నేను బాధపడకూడదు, డబ్బులు రాలేదని ఏడవకూడదు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువే నేను అంటున్నాడు, సిద్ధంగా ఉన్నాను. దేనికి సిద్ధంగా ఉన్నాను? సిలువ మరణానికి సిద్ధంగా ఉన్నాను, సిలువ భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎప్పుడైనా అంటావా, నా భర్త ఎంత కఠినంగా ఉన్నా నేను లోబట్టడానికి సిద్ధంగా ఉన్నానని? వాడు చెడ్డోడైతే నేను ఎందుకు లోబడతాను అంటారు. వాడనే మనసులో ఉండేది. నిజం చెప్పండి, అనుకునే వాళ్ళు ఉన్నారో లేదు అటువంటి వాళ్ళు? మీరు కాదులేదు. పురాణాల్లో, ఇతిహాసాల్లో, చరిత్రలో తల్లిదండ్రులు విడిచి భర్త దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. భర్త కోసం తల్లిదండ్రులతో మిగిలిన వాళ్ళతో గొడవలు పడిన వాళ్ళు ఉన్నారు. కానీ భర్త పక్షంగా కాకుండా అవతల పక్షంగా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడేమంటే నువ్వు సరైన దానో కాదు, సరైన వాడో కాదు, మీరిద్దరూ ఒకటి, ఏక శరీరం. మీ తల్లినందుకో, మీ చెల్లినందుకో, లేకపోతే మీ అన్ననందుకో బాధపడకూడదు. దేవుడు చూసుకుంటాడు అన్నారు. నీ భర్తను అనకుండా చూసుకోవాలి, నువ్వు నీ భార్యను అనకుండా చూసుకోవాలి. నేను గొప్ప చెప్పడం లేదు, కానీ 40 సంవత్సరాలు అవుతుంది మా వివాహమై. నా భార్యను ఎవరు ఒక మాట అనలేదు, అనిపించుకోలేదు నేను. ఒకవేళ అంటే నేను ఊరుకునేవాడిని కాదేమో. మీరు అలా ఉండగలరా? నా భర్తను ఎవరు అనకూడదు. ఏమనుకుంటున్నారు? నా భర్త నన్ను అన్నట్టే అని నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? రాదు. ఎందుకంటే నువ్వు చెడ్డదానివి, నువ్వు చెడ్డవాడివి. అయ్యా, నేను బాధతో మాట్లాడుతున్నాను. నీ మాటలో మార్పు జన్మని మాట్లాడుతున్నాను. నువ్వు సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలో తెలుసా? నీ భార్యను ప్రేమించడానికి సిద్ధంగా ఉండాలి, నీ భర్తకు లోబట్టానికి సిద్ధంగా ఉండాలి, లోబట్టానికి సిద్ధంగా ఉండాలి. ఇది దైవ నియమము. సిద్ధంగా ఉండాలి. ఈ సంవత్సరం 2026లో మనం ప్రవేశించాం. నువ్వు దేనికి సిద్ధంగా ఉన్నావు? ఆదివారం రొట్టె వెచ్చడానికి కాదు సిద్ధంగా ఉండేది. ఇది లేకుండా అది చేస్తే ఉపయోగం ఏముంది? అది చేసి ఇది చేయాలి.
అది లేకుండా ఇది చేస్తే ప్రయోజనమే లేదు. యోహాను గారు అన్నారు, నేను దేవుణ్ణి ప్రేమించాను అంటున్నారు కూడా, సహోదరుని ప్రేమించలేవు, దేవుడిని ప్రేమిస్తావయ్యా అన్నాడు. తల్లిదండ్రులను ప్రేమించలేవు, భర్తకు లోబడలేవు, నువ్వేం మనిషివయ్యా అంటాడు దేవుడు. వాడు చెడ్డవాళ్ళైనా కానీ మీరు లోబడాలి, ముష్కరులైనా కానీ లోబడాలి. పెద్ద మాట అది, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. చదవండి పేతురు పత్రిక. మంచోళ్ళకు లోబడేదేంటి, అది గొప్ప కాదు. 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 2:18. మంచివారును సాత్వికులమైన వారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకు, ఎవరికి? ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండు. ఎట్లా? అసలు భయమే లేదు నా మొగుడంటే నాకు కదా. అమ్మా, నేను మరలా మాట్లాడుతున్నాను మీతోనే. భర్త అంటే భయం కలిగి ఉండాలి. నేను చెప్పడం లేదు, ఎవరు చెప్తున్నారు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం. మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించుకోవాలి. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు అస్సలు ఆడంటే భయమే ఉండదు. ఏం భార్యో నాకు తెలియదు. నేను చెప్పాను ఈ మాట, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. నా మాట మరలా వినండి. నేను దేవుని మాటలుగా మాట్లాడుతున్నాను, నేను ద్వేషంతో మాట్లాడట్లా, ప్రేమతో మాట్లాడుతున్నాను, హెచ్చరిక చేస్తున్నాను. సరి చేసుకుంటావని, సరి అయిన స్త్రీ అనిపించుకుంటావని. సంఘంలో మన గురించి ఏమనుకుంటారో తెలుసా? అంత చెడ్డది ఇంకొకటి లేదు, అంత చెడ్డోడు ఇంకొకటి లేడు అనుకుంటారు నిన్ను గురించి. నీ ముందు అనకపోవచ్చు. నిద్రలేస్తే అదే పని ఆమెకి, నిద్రలేస్తే అదే పని అతనికి అనే భావన వచ్చిందంటే నిన్ను నీ ఎదురుగా అనకపోవచ్చు, కానీ అందరూ నీ గురించి చెడ్డది చెడ్డోడు అనుకుంటారు. కాబట్టి జాగ్రత్త వహించు, భయం కలిగుండు, ప్రేమ కలిగుండు. ఇదేంటి? దేవుని ఆజ్ఞ. తప్పించుకోవడం వీలు కాదు. దేవుడు నియమించాడు. కుంటి వాళ్ళకు పుట్టిస్తున్నాడు కొంతమందిని, వికలాంగులుగా పుట్టిస్తున్నాడు కొంతమందిని. ఎవరు చేసిన పని అది? మరి వాళ్ళు అనుభవిస్తున్నారా లేదా? నీకు అన్ని బాగున్నాయిగా, నువ్వెందుకు లోపడవు? నువ్వెందుకు ప్రేమించవు? ఒకవేళ అట్లా చేస్తే ఎట్లా ఉండేది నీకు? కాబట్టి నిన్ను నువ్వు సరి చేసుకో. 2026లో మొదటి వారంలో ఉన్నావు. ఇక మీదట వచ్చే వారం నుంచి లేదా ఈ రోజు నుంచే నీ తీర్మానం మార్పు చెందాలి. ఏంటంటే నేను విధేయత కలిగి ఉంటాను లేదా లోబడతాను. ఇంకా చెప్పాలంటే ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉంటాను. నీ భర్తను నీ పిల్లల్ని ప్రేమించకుండా, నీ భార్య నీ పిల్లల్ని ప్రేమించకుండా క్రైస్తవుడని క్రైస్తవురాలని ఎలా చెప్పుకుంటున్నావు? నువ్వు అనుకుంటే ప్రయోజనం లేదు. క్రైస్తవురాలు కావు, క్రైస్తవుడు కాదు. నీ భర్తకు లోబడకపోయినా, నీ భార్యని ప్రేమించకపోయినా ఎవరి డ్యూటీ వాడు చేయాలి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, కోడి పుంజు కూస్తే అందంగానే ఉంటుంది, పెట్ట కోయటానికి ప్రయత్నం చేస్తే, కోడి పెట్ట కోయటానికి ప్రయత్నం చేస్తే ప్రకృతి విరుద్ధం. అది ఎవరేం పని చేయాలో ఆ పని చేయాలి. వారి పనులు ధర్మాలు అంటారు. వాటిని ఎవరి ధర్మం వారు నిర్వర్తించాలి. అంతేగాని నేను ఒండిగా ఉంటాను వినంటే ప్రయోజనం లేదు. నువ్వు దేవుని బిడ్డవు కాదు. రైట్. ఇంకో మాట విందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఎజ్రా నెహెమ్యా 9:17. నెహెమ్యా 9:17. వారు విధేయులకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును పట్టిన తా ముందు వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళేట్టుకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలీయులు. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడును. అబ్బా అయ్యా, యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు దేనికి సిద్ధంగా ఉన్నాడంట? ఎంత మాట అండి ఇది!
అసలు ఈ భాగ్యం మనకు దొరికిన భాగ్యం అండి. దేవుడు దేనికి సిద్ధంగా ఉన్నాడో. మనం ఎన్ని తప్పులు చేశాం, ఎన్ని తప్పులు అంటే బహిరంగంగా మనుషులకు తెలిసినట్టు చేయకపోవచ్చు, శరీరంతో చేయకపోవచ్చు, మనసుతో చేసి ఉంటాం, ఆలోచన చేసి ఉంటాం, అవునా కాదా? అయితే దేవుడే ఉన్నాడు. ఇంకోసారి చదువుదాం అన్నమాట చివరి భాగం. అయితే నీవు క్షమించుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటే దేవుని బిడ్డని అని చెప్పుకుంటూ నువ్వు మాత్రం క్షమించవు. యేసు ప్రభు చెప్పాడు ఉపమానం, నీవు క్షమిస్తేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు, నువ్వు క్షమించకపోతే దేవుడు క్షమించడు. అయితే ఒకవేళ భర్త తప్పుడు వాడు అనుకోండి, నువ్వు క్షమించావా, నువ్వు క్షమించబడతావు. తప్పుడోనని విరోధం పెట్టుకున్నావా, నువ్వు క్షమించబడవు. రొట్టె విరిస్తే ఉపయోగం ఏముంది? నీ క్షమాపణ ఉందా? లేదు. నీ భార్య నువ్వు చెడదే, నువ్వు క్షమించలేదు అనుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడా? ఆదివారం వచ్చి రొట్టె విరిస్తే క్షమిస్తాడు అనుకో మాకండి, అది వృధా. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? మనం క్షమించేటప్పుడు. మనం క్షమిస్తే మనం క్షమిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు దేనికి సిద్ధంగా ఉన్నాడో? నువ్వు క్షమిస్తే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు క్షమించవు నీ భర్తని లేదా నీ భార్యని, అయితే నిన్ను దేవుడు క్షమిస్తాడా క్షమించడా? నీ బుద్ధి మొదటి నుంచి ఇదే అని తిడతా ఉంటారు కొంతమంది. లోబడే స్వభావం లేదని కొంతమంది తిడతా ఉంటారు. నిజమే, నువ్వు ప్రేమించట్లేదు తిడతా ఉంటారు వీళ్ళు. అయితే వాళ్ళు పైగా అనరు, లోపల ఉంటారు. అది కాదు. నేను చెప్పే మాట ఏంటంటే సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలి? నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు క్షమించడానికి సిద్ధంగా లేకపోతే ఆయన క్షమించడానికి సిద్ధంగా లేడు. ఇంకో మాట విందాం. యెషయా గ్రంథం 56:1. యెషయా గ్రంథం 56:1. దేవుడు దేనికి సిద్ధంగా ఉన్నాడు? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది. నేను రక్షించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మీరే నా దగ్గర చాలు నాయన, నేనైతే రెడీగా ఉన్నాను. దేనికి? రక్షించడానికి. నువ్వే రక్షణ పొందటం లేదు. క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు క్షమించబడవు, రక్షించబడవు. క్షమించవు, క్షమించబడవు. క్షమించబడకుండా నీకు రక్షణ రాదు. ఇప్పుడు చెప్పండి, నువ్వు క్షమిస్తావా? దేవుడు క్షమిస్తాడు. నువ్వు క్షమించావా? దేవుడు క్షమించాడు, రక్షిస్తాడు. నువ్వు క్షమించలేదా? నువ్వు క్షమించలేదా? దేవుడు నేను క్షమించాడు, దేవుడు నీకు రక్షణ ఇవ్వడు. నేను 2 మాటలే చెప్పాను. ఒకటి, సిద్ధపాటు అనేది ఆజ్ఞ. సిద్ధపడిన వారు ఎవరో చెప్పాను. సిద్ధపడిన వారు ఎలా ఉన్నారంటే దేనికైనా సిద్ధంగా ఉన్నారో. ఏదో గొప్పదాని అయితే సిద్ధంగా ఉండడం కాదు, తక్కువ వాళ్ళకి సిద్ధంగా ఉండడం కాదు, దేనికైనా సిద్ధంగా ఉండాలి. అది సిద్ధపాటు అంటే. దాసుల పాదాలు కడగడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు ఆజ్ఞాపిస్తే లోపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పౌలు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు రక్షించడానికి, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉండొద్దా? ఆఖరి మాట చెప్తాను. సిద్ధపడకపోతే, సిద్ధపాటు లేకపోతే, నువ్వు క్షమించడానికి సిద్ధంగా లేకపోతే, దేవుని పని చేయడానికి సిద్ధంగా లేకపోతే, కుటుంబం సరిగా కట్టుకోవడానికి సిద్ధంగా లేకపోతే, భర్తకు లోబట్టడానికి సిద్ధంగా లేకపోతే, వారిని ప్రేమించడానికి సిద్ధంగా లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. లూకా సువార్త 12:47. లూకా సువార్త 12:47. తన యజమాని చిత్తం ఎరిగిండియు, దేవుని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక, చిత్తం చొప్పున జరిగింపక, దేవుని చిత్తము జరిగింపక ఉండే వారికి శిక్ష డబుల్ పనిష్మెంట్ అని రాయబడింది ఇంగ్లీష్ లో. ఏంటంట? మీరు పోలీసు వ్యవస్థను ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేస్తే పోలీసు వాళ్ళు అంటారు, రై నిజం చెప్పు, తగ్గుతాయి దెబ్బలు. నిజం చెప్తే నిన్ను పెద్ద మేమేం చెయ్యం. మొండికి తిరిగామనుకో, నిజం చెప్పకుండా ఏం చేస్తాం? మా ప్రతాపం 3rd డిగ్రీ చూపిస్తామంటాడు. విన్నారా ఎప్పుడైనా?
జరిగింది అట్లా? అవునండి. నిజం చెప్తే కొంచెం తగ్గుతుంది. అలాగే దేవుని చిత్తం ఎరిగి లేదా తెలుసుకొని ఆయన చిత్తము చొప్పున చెయ్యకపోతే ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే డబుల్ పనిష్మెంట్ అన్నాడు. అంటే రెండంతలు అంట. తెలిసి కూడా తెలియనట్టుగా ఉంటే డబుల్ పనిష్మెంట్. తెలుసు కానీ చెయ్యరు. లోపడం తెలియదా భార్యలకి? పెళ్లి రోజు మీకు ప్రమాణం చేయించలేదా మీ పాస్టర్ గారు? ఏమని? ఇది మొదలుకొని జీవితాంతం జీవితాంతం కష్టంలోను. అది కాదు నేను చెప్పే మాట. నేను అడిగిన మాటకు జవాబు చెప్పాలి. ఎప్పుడో 20 ఏళ్ళు దాటింది కాబట్టి ఇంకేం గుర్తుంటుందిలే. ఇది మొదలుకొని నీకు భార్యగా ఉంటాను, నీకు లోబడి ఉంటానని ప్రమాణం చేశావు. నువ్వు లోబడవు, ప్రమాణం తప్పుతున్నావు. నిన్ను ప్రేమిస్తానని చెప్తున్నావు, నువ్వు ప్రేమించావు, నిబంధన తప్పుతున్నావు. తెలుసా తెలీదా? ప్రమాణం చేసావా లేదా? ప్రమాణం తప్పామంటే దేవుని చిత్తం ఎరిగి ఆయన చిత్తం చొప్పున చేయని వానికి శిక్ష, కఠినమైన శిక్ష, డబుల్ పనిష్మెంట్. సిద్ధపడకపోతే, లోబడకపోతే, విధేయత చూపకపోతే, ఏం చెప్తాడని ఎదురు చూడకపోతే నీకు శిక్ష ఉంది, గుర్తుపెట్టుకో. ఇంతసేపు చెప్పారు కదా, నాకేంటి లాభం అని మీరు అడుగుతున్నారు. ఉంటుందా లేదా? ఏ పని చేసినా ఏం కావాలి? లాభం కాదు. లోబడితే, సిద్ధపడితే ఏంటయ్యా మాకు లాభం అంటారా? చదువుదాం అయితే మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. వారు కొనబోచుండగా వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళారు. సిద్ధపడితే పరలోకానికి వెళ్తావు. సిద్ధపడిన వారు పరలోకానికి వెళ్తారు. అసలు యేసుప్రభు నమ్మిది ఎందుకు? పరలోకం కోసమేనా? అయితే నువ్వు నీ భర్త మాట వినడానికి సిద్ధంగా ఉంటే పరలోకం వెళ్తావు. దేవుడి మాట వినడం కాదు. ముందు ఎవరు చెప్పండి? భర్తే కదా. భర్తనిచ్చింది దేవుడు కదా. అసలు ఈయన మాట వింటే ఆయన మాట విన్నట్టు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు మాట వింటే ఎవరు మాట విన్నట్టు? తండ్రి మాట, దేవుని మాట విన్నట్టే. భర్త మాట వింటే యేసు ప్రభు మాట విన్నట్టే. భర్త మాట వినకపోతే నేను విననంటే, నేను విననంకుల్, నేను లోబడను అంకుల్ అన్నావు అనుకో, ఎవరి మాట వినలేదు? నా మాట కాదు, ఆమె మాట కాదు, బైబిల్ కాదు, దేవుని మాట వినలేదు. వింటావా? సిద్ధంగా ఉంటావా? అయితే సిద్ధపడిన వారు ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తాం. సిద్ధపడకపోతే అగ్ని ఆరదు. అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడినట్టే. నువ్వు సిద్ధపడలేదంటే అక్కడికి సిద్ధపడినట్టే. రెండే రెండు. పరలోకానికి సిద్ధపడ్డావా? ఇది ప్రయాసతో కూడింది. పరలోకానికి సిద్ధపడలేదా? సులువే అది. ఎక్కడికి వెళ్ళటం? ఇంక రెండోది ఉంది కదా, పరలోకం కాకుండా ఉన్నది. అక్కడికి వెళ్ళడం చాలా ఈజీ. నువ్వేం చేసినా వెళ్తావు అక్కడికి. ఎక్కడికైనా వెళ్ళకపోవచ్చు, అక్కడికి మాత్రం సులువుగా వెళ్తావు. ఫ్రీ బస్. నువ్వు దేనికి సిద్ధంగా ఉన్నావు? నీ భార్యను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నావా? నీ భర్తకు లోబట్టడానికి సిద్ధంగా ఉన్నావా? నీ కుటుంబాన్ని ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నావా? గొప్ప దేవుని పని చేయడం కాదు, భర్త మాట వినకుండా ఏం చేసినా ఉపయోగం. దేవుడు మాట వినటం అంటే, నేను ఇంతకు ముందు చెప్పాను, ఆ ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక స్త్రీ చర్చికి వస్తుంది. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల సంగతి చెప్తున్నాను. ఆయన వద్దన్నాడు. అన్నయ్య, ఆయన వద్దంటున్నాడు అన్నయ్య అంది. ఇక్కడికే వచ్చి మేమిద్దరం ఉన్నాం. వద్దంటే ఆగిపోమ్మా అన్నా. వద్దంటే ఆగిపోమ్మా అన్నా. ఆమె ఏమందో తెలుసా? ఏం పాస్టర్ గారండి మీరు, భర్త చర్చికి వద్దంటే మీరు ఆగిపోమంటున్నారు అంది. అమ్మ వినమ్మా, ఆయన చెప్పినట్టు వినమ్మా అన్నా. సరే కొంచెం ఆగింది. తర్వాత నేను అన్నా, మరి ఇంతకుముందు నేను లోకంలో తిరిగాను కదా, చర్చికి బాబుతో అడిపోతానని చెప్పు. అప్పుడు వెలిగింది ఆమెకి. వెళ్ళి చెప్పింది, నేను చర్చికి పోను, కానీ సినిమాలకి షికార్లకు అన్నిటికి తిరుగుతాను. నేను పొద్దున పిల్లలు స్కూల్కి పోతారు, నువ్వేమో డ్యూటీకి వెళ్తావు, ఉదయం నుంచి సాయంకాలం నేనేం చేసేది? వాళ్ళు మన ఇంటికి రావద్దంటున్నావు, నేనేమో అక్కడికి వెళ్ళొద్దు అంటున్నావు, సినిమాలకి షికార్లకు వెళ్తాను అన్నది.
ఆయనకి వెలిగినప్పుడు ఒరే ఒరే ఇదేంటి ఇటు తిరిగిందని చెప్పి వెళ్ళు అన్నాడు. నేను ఎందుకు వెళ్తాను, నువ్వు వద్దంటే ఆగిపోయాను కదా, నువ్వు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పు. ఎవరికి? మాస్టర్ గారు చర్చి దగ్గరికి వెళ్ళి అక్కకి అన్నకు చెప్పు అని చెప్పి ఆయన తీసుకొచ్చాడు. అయ్యా నేను అప్పుడు వద్దన్నాను, ఆగిపోయింది, ఇప్పుడు నేనే వెళ్ళమంటున్నానండి, నేనే వద్దన్నాను, మీరేమనుకోవద్దన్నాను. వచ్చింది. ఇప్పుడు ఈ ఊర్లో లేదులే, ఊరు వెళ్ళిపోయింది. నేను ఎందుకు మాట్లాడుతానంటే, నువ్వు లోబడితే సమస్తము సాధ్యమే. దేవుడిని పక్షంగా ఉంటాడు. నువ్వు లోబడితే నువ్వు దేవుని బిడ్డ అవుతావు. లోబడకపోతే, సిద్ధపడకపోతే, లోబట్టడానికి సిద్ధపడాలి. నా మాట వినండి, సిద్ధపడు దేనికంటే లోబట్టడానికి సిద్ధపడాలి, చేయడానికి సిద్ధపడాలి, సర్వసిద్ధంగా ఉండాలి. దేనికి? దేవుని మాట వినడానికి. దేవుడు నీకు భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు. భార్యని ప్రేమించు, భర్తకి లోబడు. ఆ విధంగా సిద్ధపడు. అలాగే సమయానికి రావడానికి సిద్ధపడు, అబద్ధం ఆడకుండా జాగ్రత్త పడటానికి సిద్ధపడు. అన్నిటికీ సిద్ధపడు. సిద్ధపడితే లాభం ఏంటయ్యా అంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి అని పిలుస్తాడు. ఆ విధంగా ఉందామా? 2026 మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒకే ఒక మాట, అదేంటి? సిద్ధపాటు. నువ్వు సిద్ధపడుతున్నావా? ఈ రోజు నుంచి కఠినమే. కొంచెం మాట వినడం అంటే చిన్న విషయం కాదు. దెబ్బలకు అలవాటు పడిన కోడి అని రాడు. అంటే దెబ్బలకైనా అలవాటు పడతారు, కానీ కొందరు లోపడరు. ఎన్నన్నా లోపడరు, అలవాటు పడ్డారు వాళ్ళు. ఆమె అలవాటు పడింది, నేను మాట్లాడుతూ ఉంటాను. అలా కాకూడదు. ఈమె లోపడాలి, ఆయన ప్రేమించాలి. దేవుని మాటకు మనము లోబట్టానికి సిద్ధపడే మనసు కలిగి ఉండాలని తెలియచేస్తూ, శ్రద్ధగా మిమ్మల్ని అభినందిస్తూ, అగ్ని ఆరదు పురుగు చావని స్థలానికి వెళ్లకుండా నిత్య జీవానికి భూమి మీద ఉన్నప్పుడే స్వతంత్రత సంపాదించుకోవాలి. ఆ హక్కును మనం భూమి మీద సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? మనం సిద్ధపడాలి. సొలొమోను సిద్ధపడ్డా బిల్డింగ్ కట్టడానికి, దేవుని మందిరం కట్టడానికి. ఎంత కష్టపడ్డాడో. వివాహానికి పెద్దవాళ్ళు సిద్ధం చేస్తారా అమ్మాయిని అబ్బాయిని? డబ్బులు లేకపోయినా అబ్బాయిని తెచ్చి మంచి సంబంధం చూస్తారు. సిద్ధపాటు. అలాగే బిడ్డలను కట్టడానికి గర్భవతులు సిద్ధపడతారా? నేను కన్నా అంటారా? అది కష్టమే, కానీ కంటారు. భర్తకు లోబట్టడం కష్టమే, కానీ లోబడాలి. భార్యని ప్రేమించడం కష్టమే, మాటలు చెప్పడం కాదు, కష్టమే, కానీ లోబడాలి, ప్రేమించాలి. అయితే నువ్వు దేవుని బిడ్డవే. ఒకవేళ ఆ విధంగా లోబట్టడానికి సిద్ధపెడితే ఆశీర్వాదాలన్నీ నీవే. ఆ విధంగా ఉండాలని తెలియజేస్తూ, శ్రద్ధగా వినేందుకు అభినందిస్తూ, చదువుకునే వాళ్ళు సిద్ధపడాలి. టీచర్స్ ఏం చెప్తే అది వినాలి, లెక్చరర్స్ ఏం చెప్తే చేయాలి, సిద్ధపడాలి. 2026 మన అందరికీ ఆశీర్వాదం మగును గాక. మీ అందరికీ వందనాలు.